కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రస్తుతం మనం వాడుతున్న రీఛార్జ్ ప్లాన్లలో కాలింగ్ తో పాటు డేటా కూడా ఖచ్చితంగా కలిపి వస్తోంది. డేటా వాడని వారు కూడా దీనికోసం భారీగా చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ భారాన్ని తగ్గించేందుకు ట్రై ఇప్పుడు రంగంలోకి దిగింది. కేవలం వాయిస్ కాల్స్, SMS సేవలు మాత్రమే కావాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా చౌకైన ప్లాన్లను తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ఆదేశించింది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు చూద్దాం. దేశంలో మొబైల్ ఫోన్ వాడకం పెరిగినప్పటి నుంచి టెలికాం కంపెనీలు తమ ప్లాన్లను డేటాతో అనుసంధానం చేశాయి. అంటే మీకు ఇంటర్నెట్ అవసరం ఉన్నా లేకపోయినా కాలింగ్ కోసం రీఛార్జ్ చేసుకుంటే డేటా కోసం కూడా అదనపు భారం భరించాల్సి వస్తుంది. అయితే ఈ పద్ధతికి స్వస్తి పలకాలని ట్రాయ్ నిర్ణయించింది. తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ప్రకారం టెలికాం ఆపరేటర్లు ఇకపై తప్పనిసరిగా వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే ఇంటర్నెట్ డేటాతో సంబంధం లేకుండా కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి, SMS పంపుకోవడానికి వీలుగా ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ డేటా బండిల్స్ తో వస్తున్నాయి. దీనివల్ల బేసిక్ ఫోన్లు వాడేవారు, ఇంటర్నెట్ అవసరం లేని వృద్ధులు సైతం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ట్రాయ్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రతి డేటా ప్లాన్ కు సమానమైన వ్యాలిడిటీతో ఒక డేటా లేని వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కూడా ఉండాలని ట్రాయ్ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ప్లాన్ల ధరలు ప్రస్తుతం ఉన్న బండిల్స్ ప్లాన్ల కంటే చాలా తక్కువగా ఉండబోతున్నాయి. ఇక ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా నలుగురికి భారీ ప్రయోజనం కలగనుంది. మొదటగా వృద్ధులు. వీరు కేవలం పిల్లలతో మాట్లాడడానికి మాత్రమే ఫోన్ వాడుతుంటారు కాబట్టి వారికి ఇది పెద్ద ఊరట. రెండోది గ్రామీణ ప్రాంత ప్రజలు. స్మార్ట్ ఫోన్లు వాడని వారు డేటా కోసం చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది. మూడోది తక్కువ ఆదాయ వర్గాల వారు. నెలవారీ మొబైల్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇక నాలుగోది ఫీచర్ ఫోన్లు లేదా బేసిక్ ఫోన్లు వాడేవారు. ఇక ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఏప్రిల్ 28 వరకు స్టేక్ హోల్డర్స్ నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే టెలికాం రంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు అవుతుంది. వినియోగదారులకు తమకు నచ్చిన సేవను ఎంచుకునే స్వేచ్ఛ కలగడంతో పాటు మొబైల్ బిల్లులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సుమారు 100 కోట్లకు పైగా ఉన్న మొబైల్ యూజర్లలో మెజారిటీ ప్రజలకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.